శనివారం కోదాడ పట్టణంలోని మతానగర్ బీసీఎం కల్వరి వెలుగు చర్చ్ పాస్టర్ మాడుగుల సుందరరావు ఆధ్వర్యంలో క్రైస్తవ పితామహుడు డాక్టర్ విలియం కేరీ 263వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడారు. శనివారం కోదాడ పట్టణంలోని మాతానగర్ బీసీఎం కల్వరి వెలుగు చర్చి పాస్టర్ మాడుగుల సుందరరావు ఆధ్వర్యంలో క్రైస్తవ పితామహుడు డాక్టర్ విలియం కేరీ 263వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశం నిర్మాణమునకు రూపశిల్పి, ఆధునిక క్రైస్తవ ఉద్యమానికి పితామహుడు, తమ జీవితమే ఒక సువార్తగా డాక్టర్ విలియం క్యారీ ఆగస్టు 17, 1761 జూన్ 9, 1834 ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషావేత్త, విద్యావేత్త, తెలుగు భాషకు ఏ గ్రామర్ ఆఫ్ ది తెరింగా లాంగ్వేజ్ అనే పేరుతో 1814లో ఇంగ్లీష్ వ్యాకరణం రచించిన వ్యక్తి అతను. ఆంగ్లంలోకి రామాయణాన్ని క్యారీ 1793లో కలకత్తా చేరుకున్నాడు. 1800 సంవత్సరంలో కలకత్తా సమీపంలో శ్రీరామపురలో బాప్టిస్టు మిషన్ నెలకొల్పాడు. ఇది బెంగాలు సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్య సంఘటన. ఈ మిషన్ వారు పాఠశాలలు స్థాపించి భారతీయులకు ఇంగ్లీష్ నేర్పారు. మొదటి న్యూస్ పేపర్ పెట్టిన వారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ మొదటగా పెట్టడమే కాక ఒకప్పుడు సతీ సహగమనము సంఖ్య అధికం కాగా ఆ విషయంపై ఉద్యమం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఆపిన గొప్ప వ్యక్తి. రాజా రామ్మోహన్ రాయ్ సందర్శించగా క్యారీ ఆయనకు సగౌరవంగా స్వాగతం చెప్పి బైబిల్ ప్రతిని ఆయనకు కానుకగా ఇచ్చాడు. స్కూల్ అభివృద్ధి కోసం రాజా రామ్మోహన్ రాయ్ కొంత స్థలాన్ని దానంగా ఇచ్చారు. క్యారీ 1801 సంవత్సరంలో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజ్లో బెంగాలీ సంస్కృత శాఖల అధిపతిగా నియమితులైనాడు. ఆ రోజుల్లో ఆ కాలేజ్ వివిధ యూరప్ పండితులు, భారతీయ విద్వాంసులు కలుసుకునే విద్యా కేంద్రంగా వాసికెక్కింది. వారి సహకారంతో క్రైస్తవ మత గ్రంథాలను ప్రధానమైన భారతీయ భాషలోకి అనువదించాలని క్యారీ తలపెట్టాడని, వీరు 1808లో న్యూ టెస్ట్మెంట్ను సంస్కృతిలో ముద్రించారని, 1883 నాటికల్లా బైబిలు 33 భాషల్లోకి అనువదించబడిందని, డాక్టర్ విలియం క్యారీ క్రైస్తవ మత గ్రంథంలోనూ జ్ఞానమును వ్యాప్తి చేయడానికి ఎక్కువ కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా సిసిటి చైర్మన్, క్రైస్తవ నాయకులు పోకల అశోక్, కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ రెవరెండ్ యోషాయా, సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ ఇంచమూరి గాబ్రియల్, చార్లెస్ హోమ్ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, హుజూర్నగర్ సీనియర్ ఫాస్టర్ మాతంగి ఎలిషా, పాల్వాయి అజయ్, యువ నాయకులు మాడుగుల రాహుల్, ఫాస్టర్ స్టెఫెన్ ఫాల్, గంధం పాండు, నీలి హేమంత్, సంపత్, సందీప్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అయితే విలియం కేరీ అనే వ్యక్తి ఒక ఇంగ్లాండ్ విస్తరించినటువంటి వ్యక్తి భారతదేశంలో సువార్తను ప్రకటించడానికి మొదటగా వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు అనాగరికంగా ఉండి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువు సంధ్య లేకుండా బ్రాహ్మణ వ్యవస్థలో వాళ్ళు నలిగిపోతుంటే అప్పుడు వారు దీని మీద ఒక ప్రత్యేకమైన చొరవ చూసుకొని వారు మొట్టమొదటి ఇంగ్లీషు పాఠశాలలు అసలు భారతదేశంలో స్కూల్ ప్రారంభించిందే విలియం కేరీ గారు. అది 1776 సంవత్సరంలో వాళ్ళు విలియం కేరీ గారు స్కూల్ ఫస్ట్ ప్రారంభించారు. ఈరోజు మనం వాడుతున్న పెన్నుది కదా, ఈ పెన్ను కనిపెట్టి కూడా ఫస్ట్ ఆయనే భారతదేశంలో. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకుంటున్నామంటే ఆ పోస్ట్ ఆఫీస్ కనిపెట్టి కూడా ఆయనే. ఈరోజు రైలు మార్గం నడుస్తుందంటే ఆ రైలు మార్గానికి సుఖదులు నడిపించినాయనే. ఇంకా ఏంటంటే మన తాత ముత్తాతలు ఒక 5 తరాల క్రితం ఏమైందంటే భర్త చచ్చిపోతే భార్యని సత్యం సహజంగా ఆ నిప్పులేసి తగలబెట్టేవాళ్ళు గ్రామ వ్యవస్థ. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ వ్యక్తి ఒకరికి విడదీన ఆ వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు గౌరవనీయులు, పెద్దలు, స్వర్గీయులు వారితో కలిసి